హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి క్యారమిల్ పుడింగ్ అనమాట. ఇది చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. జస్ట్ దీనికి 3 ఐటమ్స్ ఉంటే సరిపోతాయి. అది కూడా మిల్క్, ఎగ్ అండ్ పంచదార మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అనమాట. స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్యారమిల్ పుడింగ్కి నేను మిక్సీ జార్లో పంచదార తీసుకుంటున్నానండి. 1/2 కప్పు పంచదార తీసుకుంటున్నాను. 1/2 కప్ పంచదారకి 2 ఎలాచీ వేసానమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 ఎగ్స్ వేస్తున్నానండి. ఈ మిక్సీ జార్లోనే వేస్తున్నాను. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఎగ్స్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు 2 ఎగ్స్కి 1/2 గ్లాస్ చక్కెర వేసుకున్నాను. అలాగే 1 గ్లాస్ మిల్క్ వేసుకుంటున్నానండి. అది కూడా బాయిల్ చేయని మిల్క్ అనమాట. పచ్చిపాలు అంటారు కదండి, పచ్చిపాలే వేసుకుంటున్నాను. బాయిల్ ఏం చేయని అవసరం లేదనమాట. ఇప్పుడు మిల్క్ వేసుకున్న తర్వాత కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనము క్యారమిల్ పుడింగ్కి క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం 1/2 గ్లాస్ చక్కెర వేసుకున్నానండి. 1/2 గ్లాస్ చక్కెర వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ దేంట్లో అయితే ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ బౌల్లో వేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. మిల్క్ వేసేసుకోవాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిల్క్ పోసేసుకున్నానండి. మనం పాలు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే బాగా కలుస్తుందన్నమాట. ఇప్పుడు మిల్క్ కూడా పోసేసుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మీరు ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది. ఓవెన్లో అయితే సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా మనం గిన్నెలో స్టవ్ మీద పెట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్సీ కానీ ఉంటే ఎవరైనా వెనిలా ఎసెన్సీ అయినా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. చూసారు కదండి, ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా అయినా తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చల్లగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం బయటకు తీసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లో వేసుకొని ఈ విధంగా తడితే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, చాలా బాగుంటుందండి ఈ స్వీటు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. మనము ఇలా గిన్నెలో స్టవ్ మీద చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుందండి. అదే ఓవెన్లో చేసుకుంటే సాఫ్ట్గా కనిపిస్తుందన్నమాట. అదే కొంచెం మనకి ఓవెన్కి స్టవ్కి తేడా, కానీ టేస్ట్ అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.